హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజుల్లో ఒక మంచి ఆలోచన కలిగిన మనిషి లేడండి. ఒక వ్యక్తిని గురించి తప్పైన ఆలోచనలే. యవనస్తులు ఈ రోజున అమ్మాయిని చూడగానే గుర్రాల్లాగా సకిలిస్తారంట. ఎట్లండి? శారీర సంబంధమైన ఆలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు. ఒక ఆయన వచ్చి పశ్చాత్తాపడి, అయ్యా ప్రార్థన చేయండి, దేవుడు నన్ను క్షమిస్తాడా, మాకు చాలా కాలం పిల్లలు లేకపోతే ప్రభువుని ప్రార్థన చేసుకుంటే నా భార్య గర్భవతి అయింది, నేను నిన్న ఒక అమ్మాయిని చూసి ఏమైనా భార్య అయితే బాగుండేదే అనే ఆలోచన వచ్చిందండి. ఇంటికి వచ్చేటప్పటికి నా భార్య ఏడుస్తుంది. నా ఆలోచన తెలిసిపోయిందేమో అని నేను భయపడ్డా. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నాకు గర్భస్రావం అయిపోయిందండి. అదేంటి తిరిగి దానికి సంబంధం ఏంటి అనుకున్నాను. కానీ నా దురాలోచనలు చోటిచ్చిన మూలన దేవుడి ప్రణాళికలు నేను చెడగొట్టుకున్నాను. చాలాసార్లు నీ ఆలోచనలు నీకు శాపాన్ని తీసుకొని వస్తున్నాయి. నీ ఆలోచనలు నీవు అదుపులో పెట్టుకోగలవా? చెడ్డ ఆలోచనలు, తప్పుడైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, దేవా ఈ ఆలోచనల మీద నాకు జయము దయచేయి అని నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్టు అర్థం. అంటే హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఇంకేముందో చూడండి, ఒకసారి చూద్దాం. జారత్వములు. ఎంతోమంది యవ్వనస్తులు జారత్వానికి చోటిస్తున్నారు. ప్రపంచంలో లెక్కలు కడుతున్నారు. పెళ్ళికి ముందే ఈరోజు సగటు యవ్వనస్తులు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధ వివాహం అని పెళ్లి కార్డు మీద ఉంటుందే కానీ అది అప్పటికే అపరిశుద్ధమైపోయింది. జారత్వము నుండి దూరముగా పారిపో. యవ్వన కాలం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం, వర్షం సంవత్సరం వస్తుంటాయి. అట్లాగా యవ్వన కాలం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ యంగ్ మ్యాన్ అయిపోయేటట్టుంటే భలేగా ఉండేది. అట్లా ఏం లేదు. నీ లైఫ్లో కొద్ది రోజులే యవ్వన కాలం. ఆ తర్వాత నువ్వు తల్లకిందులు తపస్సు చేసిన యవ్వనస్తుడు అవ్వవు. ఆ అవకాశాలు నీకు ఉండవు. కాబట్టి యవ్వనుడా, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. యవ్వన కాలంలో నీవు ఏమి విత్తుతావో నీ వృద్ధాప్యంలో అదే కోస్తావు. యవ్వన కాలాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే నీ బతుకే వేస్ట్ అయిపోద్ది. నీ యవ్వనాన్ని దేవునికి అప్పగించుకో. నీ యవ్వనాన్ని పవిత్రంగా కాపాడుకో. వ్యభిచార క్రియలకు, జార క్రియలకు, లైంగిక పాపాలకు చోటివ్వద్దు. జారత్వములు, కామాతురత, చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. కామాతురత అంట, కామ కార్యాలు, బూతు మాటలు, హోర్నోగ్రఫీ, నగ్నమైన దృశ్యాలు చూసి మానసికమైన వ్యభిచారులుగా ఉన్నారు చాలామంది. తప్పైన వాటిని చూస్తూ హృదయాల్ని పాడు చేసుకుంటున్నావా యవ్వనస్తుడా? నీ హృదయంలో అలాంటి ఇది నేను చూడకూడదు అనే మనసు నీకు రావడానికి బదులు ఆ అపవిత్రమైన వాటిని జుర్రుకోవటం అనేది ఈరోజు చూస్తున్నాం. హృదయంలో నుంచి పాపాన్ని ఆశించే మనసు చెడిపోయిన హృదయంలో నుండి జారత్వములు. నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో అదే నీ నిజమైన వ్యక్తిత్వం. నీవు ప్రేమ కలిగిన ఆలోచనలు కలిగి ఉంటే, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉందని అర్థం. క్రీస్తు రక్తములో కడగబడ్డప్పుడు మాత్రమే అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. ఆ శుద్ధ హృదయాన్ని, కొత్త హృదయాన్ని మెయింటైన్ చేయాలంటే, ప్రభువు రాకడ వరకు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే, పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో, ప్రార్థనలో
వాక్య పఠనమనే వాక్యమనే ఉదక స్థానముతో లోక మాలిన్యం అంటకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధపరచబడినట్లుగా ప్రార్థించుకోవటం నేర్చుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఘోరమైన హృదయమయ్యా, మోసకరమైన హృదయమయ్యా, చెడిపోయిన హృదయంతోనే బతుకుతున్నాం. మళ్ళీ మళ్ళీ పడి లేసేవారిగానే ఉన్నామే కానీ నీవిచ్చిన నూతన హృదయం, నూతన స్వభావాన్ని మేమందరం పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా. పనికిమాలిన ఆలోచనల నుండి, పనికిమాలిన క్రియల నుండి, సాతాను సంబంధమైన ఉచ్చులు చిక్కుల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. పాపం జోలికి పోక ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠినుడివై నీకిష్టులుగా మేము నడిచినట్లు మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పయ్యా. నీ అడుగు జాడల్ని వెంబడించి నీ రాజ్య వారసులు మా వరకు ఒక్కొక్కరిని విడిచిపెట్టొద్దేసయ్యా. నీ కొరకు జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించుటకు, పరిశుద్ధులుగా జీవించి ప్రభువును మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండెను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోనండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ప్రతిధ్వని